రైట్ పవన్, మనం చూసుకున్నట్లయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన కేసులో పోలీసులు ఇప్పటికే చాలా మంది సహనిందితులను అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. వాళ్ళిచ్చిన వాంగ్మూలంలో సజ్జల పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అయితే సజ్జల్ని విచారణకు సహకరించాలని కూడా చెప్పింది. సో ఇంకా ముందు ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తాయన్నది కూడా మనం చూడాలి. నిజమే, మీరు అంటున్నట్టుగా అంటే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి 600 మీటర్ల దూరంలోనే సజ్జలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఫోన్ కాల్ లిస్టులు కావచ్చు, ఇవన్నీ పరిశీలిస్తున్నారు. చాలా విస్తుపోయే నిజాలు అయితే దీనికి సంబంధించి చాలా మంది పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఘటన జరిగిన రోజు పిటిషనర్ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉన్నారని, సహా నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ చెబుతోందని కోర్టు గుర్తు చేసింది. అదే రోజు ఘటన జరిగిన ప్రదేశానికి పిటిషనర్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పత్రికల్లో వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి పరిశీలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో మంగళగిరి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాద్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ గారు కొంత కుట్ర జరిగిన పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా ఈ కేసులో ఇప్పటి వరకు నందిగం సురేష్ మాజీ ఎంపీని అరెస్ట్ చేసి తాజాగా ఆయన బెయిల్ కూడా మంజూరైంది. అలాగే దేవేంద్ర రమేష్, కలసల రఘురాం, పులేల అంపరెడ్డి వీరు ముగ్గురితో కూడా కేసులు నమోదు సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తుగా అరెస్ట్ ఆర్డర్స్ తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో అన్ని తానే సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన ఆయన నా కన్సర్న్లోని ఈ వ్యవహారం నడిచిందిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీసులు కేసు నమోదు కావడంతో అతను అరెస్ట్ చేసిన కూడా రంగం సిద్ధం చేశారు. వెంటనే కోర్టుని ఆశ్రయించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా కోర్టు విజ్ఞప్తి చేసి పిటిషన్ దాఖలు చేయడంతో నిన్న దీనిపై ఇరు వాదనలు కూడా ఉన్నారు. ఒకవైపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సజ్జల వైపు వాదనలు వినిపించగా లోట్రా ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. ప్రధానంగా దాడి జరిగిన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారని చెప్పి లోట్రా వాదనలు వినిపించగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటూ పొన్నవోలు కొన్ని పేపర్ కటింగ్ చూపించడం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా కేసు దర్యాప్తు స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఆ రోజు ఎవరెవరిని ప్రయోజనం ప్రోత్సహించే అంశాలపై కూడా ఇంకా విచారణలో చేరాల్సిన అంశాల నేపథ్యంలో కోర్టు కూడా ఈ నెల 25వ తేదీ వరకు కూడా అతనికి ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులను ఆదేశించి జారీ చేసింది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అనేక దారుణాలకు సంబంధించి ఎక్కువ సజ్జల పేరు వినిపిస్తుంది. గతంలో జత్వానికి సంబంధించి కూడా మనం చూసాము. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో తామంతా పనిచేశామంటే ఐపీఎస్ అధికారులు స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాడేపల్లి వేదికని మొత్తం వ్యవహారం నడిచిన కూడా చేరుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిలో కూడా సజ్జల పేరు వినిపించడంతో అంటే ప్రతి అంశం కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదిక జగన్ కనుసరణలో జగన్ ఆదేశిస్తారు, సజ్జలు పాటిస్తారనే సూత్రాన్ని ఇప్పుడు అందరూ నమ్మే పరిస్థితి అయితే వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఇతర పార్టీ కార్యాలయాలపై దాడులు జరగకుండా ఇటువంటి కేసులు కఠినంగా శిక్షిస్తేనే ఇటువంటి దాడులు కూడా అవుతాయని కూడా ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ పోలీసులు కూడా అతని పాత్రపై సాంకేతికపరమైన సాక్ష్యాలు కూడా సేకరించే పనిలో త్వరలోనే ఈ 5 సాక్ష్యాలు సేకరించిన తర్వాత కోర్టు సమర్పిస్తారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.